హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ మరియు 30% ఐఆర్‌పై సీఎం వరాలు అనేది అప్డేట్ రావడం జరిగింది. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులందరితో ఏపీ మంత్రుల చర్చలు ముగిశాయి. దీపావళి కానుకలను ప్రకటించబోతున్నారా అంటే అవుననే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం మంత్రులతో చర్చలు జరిపారు. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఉద్యోగుల కీలక డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర వృత్తి ప్రకటించాలని ఉద్యోగ నేతలు కోరుతున్నారు. ఈ సమావేశానికి ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, అలాగే ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్, ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మరియు ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. వారు తమ డిమాండ్ల జాబితాను మంత్రుల ముందు ఉంచారు. బకాయిల చెల్లింపుల విషయానికొస్తే రిటైర్ అయిన వారికి వెంటనే గ్రాట్యుటీ, ఈఎల్ ఎన్‌కాష్‌మెంట్, ఇతర బకాయిలతో పాటు అన్నిటిని వెంటనే చెల్లించాలని కోరారు. డీఏల ప్రకటన, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు 4 పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. రోడ్ మ్యాప్ రూపకల్పన, డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు మరియు సీపీఎస్ వారికి 90% డీఏ పెండింగ్‌ను వెంటనే చెల్లుబాటుకు రోడ్ మ్యాప్ రూపొందించాలని కోరటం జరిగింది. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు, సీపీఎస్‌ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 57 మెమో అమలు, 2004 సెప్టెంబర్ 1కి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయిన వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ 57 ప్రకారంగా అమలు చేసి పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 14% కాంట్రిబ్యూషన్ చెల్లింపులు, 14% కాంట్రిబ్యూషన్‌ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. టీచర్ల సమస్యల పరిష్కారం, అలాగే టీచర్లకు సంబంధించి పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ సంఘాల నేతలు 4 డీఏ బకాయిలున్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరడం జరిగింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఒక డీఏ ప్రకటించారన్నమాట. దీపావళి సందర్భంగా 2 డీఏలు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఒక డీఏ అయితే నవంబర్ నెలతో రానున్నది. సో, ప్రభుత్వం ప్రకటించినటువంటి తర్వాత ఉద్యోగ సంఘాలు తమ పోరాటాన్ని, కార్యాచరణను ప్రకటించే అవకాశం అయితే ఉన్నాయి. ఈ విధంగా ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్నటువంటి 4 డీఏలలో భాగంగా ఒకటైతే ప్రకటించేసిందనమాట. మిగతా ఒకటి తర్వాత తదుపరి మీటింగ్‌లో అయితే ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిగతా అంశాలు కూడా సీఎం గారితో చర్చించి ప్రకటన అయితే చేసే అవకాశం స్పష్టంగా ఉన్నాయన్నమాట. మిగతా ఈ యొక్క ఓపీఎస్ అమలైతేనేమి, పెండింగ్ బకాయిలైతేనేమి ప్రస్తుతానికి ఎస్ఎల్స్ పోలీస్ వారికి మాత్రమే ఇచ్చారు. మిగతా అందరికి కూడా ఉద్యోగులందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, వీటన్నిటిపై అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులలో జాప్యం జరగకుండా చూడటము,